ఈ నది దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో అమెజాన్ అడవుల మధ్య ఉన్న మాయింటియాకు అనే ప్రాంతంలో ఉంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా బాయిలింగ్ రివర్ ఆఫ్ ది అమెజాన్ గా పిలుస్తారు. తెలుగులో దీనిని చాలామంది ఆత్మల నది గా పిలుస్తారు. ఈ నది పూర్తి చరిత్ర మరియు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఒకటి, అక్కడ నివసించే అషానింకా తెగ ప్రజలకు ఈ నది గురించి కొన్ని శతాబ్దాలుగా తెలుసు. యాకుమామ అనే ఒక భారీ పాము ఆత్మ ఈ నదికి వేడిని ఇస్తుందని వారు నమ్ముతారు. 2, ఈ నది నీటి ఉష్ణోగ్రత 45°C నుండి దాదాపు 100°C వరకు ఉంటుంది. అంటే ఇందులో పడిన ఏ జంతువైనా నిమిషాల్లో ఉడికిపోతుంది. 3, సాధారణంగా వేడి నీటి బుగ్గలు అగ్నిపర్వతాల దగ్గర ఉంటాయి. కానీ ఈ నదికి సమీపంలో ఎక్కడా అగ్నిపర్వతం లేదు. భూమి లోపల ఉండే పగుళ్ల ద్వారా వచ్చే వేడి వల్ల ఈ నీరు మరుగుతుంది. 4, ఇక్కడి స్థానిక వైద్యులు ఈ నది నీటిని ఆవిరిని వివిధ రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని ఆత్మల నది అని ఎందుకు పిలుస్తారు? ఈ నది ఉన్న ప్రాంతం ఒక పవిత్రమైన హీలింగ్ సెంటర్. ఇక్కడ ఆత్మలను శుద్ధి చేసే క్రియలు జరుగుతాయని అక్కడి వారు నమ్ముతారు. చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడ సంచరిస్తాయని లేదా ఈ నది నీరు నేరుగా పాతాళం నుండి వస్తుందని స్థానిక తెగలు నమ్మడం వల్ల ఈ పేరు స్థిరపడింది. ఈ నది వెడల్పు దాదాపు 80 అడుగులు ఉంటుంది. నదిలోని కొన్ని ప్రాంతాల్లో నీరు ఎంత వేడిగా ఉంటుందంటే మీరు అందులో టీ పొడివేస్తే క్షణాల్లో టీ తయారవుతుంది. శాస్త్రవేత్తలు ఈ నదిలో నివసించే కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియాలను కనుగొన్నారు. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. స్థానిక అషానింకా తెగ ప్రజలు ఈ నదిని యాకుమామ, ఒక భారీ పాము ఆత్మ సృష్టించిందని నమ్ముతారు. నది పుట్టిన చోట పాము తల ఆకారంలో ఒక పెద్ద రాయి ఉంటుంది. 16వ శతాబ్దంలో స్పానిష్ అన్వేషకులు మరుగుతున్న నది గురించి చెప్పినప్పటికీ అప్పట్లో ఎవరూ నమ్మలేదు. 2011 నుంచి 2016 వరకు మధ్య ఆండర్స్ రూజో తన తాత చెప్పిన కథల ఆధారంగా పరిశోధన చేసి ఇది అగ్నిపర్వతం లేకపోయినా వేడిగా ఉండే ఒక భారీ జియోథర్మల్ వ్యవస్థ అని నిరూపించారు. ఇది ఎందుకు మరుగుతుంది? సాధారణంగా వేడి నీటి బుగ్గలు అగ్నిపర్వతాల దగ్గర ఉంటాయి. కాని ఇది అగ్నిపర్వతానికి 700 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఆండీస్ పర్వతాలలో పడే వర్షపు నీరు భూమి లోపలి పగుళ్ల ద్వారా లోపలికి వెళ్లి భూమి అంతర్భాగంలోని వేడి వల్ల వేడెక్కుతుంది. ఈ అత్యంత వేడి నీరు భూమిలోని పొరల ద్వారా మళ్లీ పైకి చిమ్ముతుంది. దీనివల్ల నది నీరు 45°C నుండి 100°C వరకు వేడెక్కుతుంది. ఇందులో పడే జంతువులు సెకన్ల వ్యవధిలో ఉడికిపోయి చనిపోతాయి. భూమి లోపలి వేడి వల్ల ఈ నీరు సహజంగానే డిస్టిల్ అవుతుంది. అందుకే ఈ నీరు బాటిల్ మినరల్ వాటర్ కంటే స్వచ్ఛంగా ఉంటుంది. ఇంత వేడిలో కూడా బ్రతికే కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియాలను శాస్త్రవేత్తలు ఇక్కడ కనుగొన్నారు. ఇప్పటికీ స్థానిక వైద్యులు ఈ నీటిని ఆచారాల కోసం, రోగాలను నయం చేయడానికి వాడుతుంటారు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.